మహాదేవ శ్రీమాత్రి నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మనీ అట్రాక్షన్ కోసము ఎంతో మంది కూడా ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటారు. మనము కూడా చాలా వీడియోస్ కూడా చేసి ఉన్నాం. ఇక్కడ మనీ అట్రాక్షన్ కు సంబంధించి జాతకంలో ఉండేటువంటి కుజదోషము కానీ, కాలసర్ప దోషము కానీ, లేదా గురు అండ్ రాహువు కలిసి ఉన్నప్పటికీ గురుచండాల యోగం ఉన్న ఇలాంటి సందర్భాలలో అవి ఉండేటువంటి స్థానాలను బట్టి కొంత జాతకంలో కొన్ని దోషాలు అనేటువంటివి ఏర్పడతాయి. అదే విధంగా గురువు చంద్రుడు కలిసి ఉన్న అవి ఉచ్చ స్థితిలో ఉన్న వాటి దశ అంతర్దశలు వచ్చిన అద్భుతమైనటువంటి గజకేసరి యోగం ఉంటుంది. దీంట్లో ఇలాంటి రెమెడీస్ కానీ ఏది అవసరం లేదు. కొంత మనీ బ్రేకప్స్ కావచ్చు, అదే విధంగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ మాకు ఎక్కువగా కూడా ఉంటున్నాయి అని అనుకునేటువంటి వారు ఒక శుక్రవారం రోజు చక్కగా కూడా ఒక 2 గులాబీ పువ్వులను తీసుకోవాలి. ఆ 2 గులాబీ పువ్వులు కూడా ఎరుపు రంగులో ఉండేటువంటి విధంగా చక్కగా ఈ విధమైనటువంటి గులాబీ రెక్కలను 2 తీసుకోవాలి. గులాబీ చక్కగా కూడా ఇలా ఉండేటువంటి 2 గులాబీ పువ్వులను తీసుకొని శుక్రవారం రోజు ఉదయము సుమారుగా 5:40 నుండి 6:40 లోపు ఈ రెమెడీ చేయాలి. అయితే గురువారం రోజే ఈ యొక్క గులాబీ పువ్వులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. కుదిరితే వాటికి చక్కగా కూడా ఇలా ఆకులు కూడా ఉండేటువంటిది తెచ్చుకునే ప్రయత్నం చేయండి కింద. అయితే ఈ 2 గులాబీ పువ్వులను కూడా ఏదైనా దేవాలయం ఉంటే మీ అందుబాటులో దేవాలయం ఉంటే దేవాలయం వద్ద అమ్మవారికి సమర్పించి అష్టోత్తరాలు చెప్పుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం పరమాన్నం కావచ్చును, లేదా పాలతో చేసేటువంటి ఏ పదార్థాన్నైనా కూడా మనకు సేమియా కావచ్చును, లైక్ పాయసం, అదేవిధంగా మనకు ఏదైనా కూడా బట్టి మామూలు పాలు అమ్మవారికి నివేదించినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది. లేదా సాబ్ధానాలతో కూడా పాయసం చేస్తారు, అదైనా కూడా బాగానే ఉంటుంది. ఇవి అమ్మవారికి నివేదన చేసి అష్టోత్తరాలు చెప్పుకోవాలి. లేదు దేవాలయం లేదు అని అనుకునేటువంటి సందర్భంలో ఇంట్లోనే అమ్మవారి యొక్క ఫోటో ముందు ఈ 2 గులాబీ పువ్వులను పెట్టి చక్కగా కూడా అమ్మవారికి సంబంధించింది కనకదార స్తోత్రం కానీ, లేదా శ్రీ సూక్తం కానీ, లేదా అమ్మవారి 108 నామాలు కానీ చదువుకొని చక్కటి ధూపం వేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి దీనిని నేరుగా కూడా తీసుకొని వెళ్ళి మీ యొక్క బీరువాలో కానీ, లాకర్లో కానీ మనీ ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో ఇది పెట్టండి. శుక్రవారం రోజు ఉదయం 5:40 నుండి 6:40 లోపు చేయాలి. అటు పిమ్మట మరలా నెక్స్ట్ శుక్రవారం రోజు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా చేసి మీరు మరలా ఈ యొక్క గులాబీ పువ్వులను ఆ ప్లేస్లో పెట్టి ఆ పాతవి ఏవైతే ఉన్నాయో అవి తీసి చక్కగా కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ, లేదా పారే నీటిలో కానీ వేసే ప్రయత్నం చేయండి. ఇది సుమారుగా కూడా 7 వారాలు కంటిన్యూస్గా చేసే ప్రయత్నం చేయండి. 7 వారాలు కూడా కంటిన్యూగా చేసే ప్రయత్నం చేయడం వల్ల 7వ వారం లోపు మీకు రిజల్ట్ కనబడుతుంది. ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే చూస్తూ ఉండేటువంటి వారు లైక్ కొట్టండి. ఆల్ ద బెస్ట్.